హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులతో మనలో చాలా మంది సఫర్ అవుతూ వస్తున్నారు. బట్ మోకాళ్ళ నొప్పికి చెక్ పెట్టే విధంగా చాలా ఊరటనిచ్చే ఒక మంచి టిప్ ని తెలియజేస్తా అంటున్నారు. అలాగే మెడిసిన్ కూడా తీసుకోవాలి. బట్ ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల డెఫినెట్ గా కాస్త రిజల్ట్ అండ్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఏమిటి ఆ టిప్? అండ్ మోకాళ్ళ నొప్పులకి వారి దగ్గర ఏంటి స్పెషాలిటీ ట్రీట్మెంట్? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మోకాళ్ళ నొప్పికి మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. వారికైతే మంచి నయం అవుతుంది అన్నాము. బట్ వారికి ఏదో రెసిపీయో, టిప్పో ఏదో చెప్పారు అని అంటున్నారు సార్. ఏంటి అసలు ఆ టిప్ ఏంటి? మేమంతా కూడా ఏ విధంగా ఫాలో అవ్వాలి? మీరైతే మిరాకిల్ చేస్తుందని కూడా బిఫోర్ డిస్కస్ చేసాం కదా సార్. ఏంటి అది మా వ్యూయర్స్‌కి కూడా తెలియజేస్తారా సార్? టిప్ ముందు, మిరాకల్ ముందు నేనొకటి మీకు చెప్తాను. ఆ! ఏంటి సార్? మనం ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం గదా! ఆ! కొందరికి అరే! ప్రాబ్లమ్ ఎందుకు జెప్తున్నారు? సొల్యూషన్ జెప్పండి అనేసి జెప్తారు. అవును సార్. కామెంట్‌లు రాస్తారు. హ్మ్. అయితే ఏమైతదంటే ఇప్పుడు మనం పేషెంట్‌ని చూడకుండా, రిపోర్ట్‌లు జూడకుండా హ్మ్. ఎగ్జాక్ట్ సొల్యూషన్ చెప్పలేం. అవును సార్. అది అవునా గాదా? అవును. హ్మ్. మళ్ళా ఇంకోటేందంటే ఇప్పుడు మనం ఏదన్నా రెమెడీలు అవి ఇవి డిస్కస్ చేస్తే ఇవి ఏందంటే రిలీఫ్ కోసం మాత్రమే. రిలీఫ్‌కి. హుహు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులున్నాయి. మొత్తం గుజ్జు అరిగిపోయింది. హ్మ్. బొక్కలన్నీ ఇట్లా రుద్దుకపోతున్నాయి. హ్మ్. అయితే అటువంటి స్టేజ్‌లో మీరు మీ శరీరంని బట్టి ట్రీట్మెంట్ వాడాలి. డాక్టర్ దగ్గర విజిట్ జేయాలి. ఓన్లీ టైపింగ్ జేస్తే అన్నీ తగ్గవు గదా! అవును సార్. అవును. అవునా అది గాదా? మాత్రం డెఫినెట్‌గా. అయితే హ్మ్. ఏందంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి నిల్చోనికి వస్తలేదనుకోండి. అవును సార్. హ్మ్. మోకాళ్ళ నొప్పులు నిల్చోనీకొస్తలేవు అంటే, మళ్ళా కొందరికి ఎట్లుంటుంది అంటే జర నడుస్తారు గదా! ఈడికెళ్ళి ఆడ కిచెన్ ఉందనుకోండి. హ్మ్. వాటర్ గావాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిండ్రంటే, ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ. హ్మ్. నీళ్లు నింపుకొని పెట్టుకుంటారు. అవును సార్. వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్‌లా. మళ్ళా అది హ్మ్. గూడా స్టీల్ బాటిల్ ఇప్పుడు అందరికి అందరికి స్టాండర్డ్. అవేర్‌నెస్ ఇంతకుముందు ఒచ్చి ఏముంటుండే, ప్లాస్టిక్. ఏడికో బయటికి పోతే ప్లాస్టిక్ గూడా గాదు. ఇంకా చెప్తా మీకు. బయటికి పోయినాం. ఆ! ఒకటి బిస్లెరీ బాటిల్ కొన్నాం. ఆక్వాఫినా బాటిల్ కొన్నాం. యెస్. అరే! అది తిప్పి చూస్తుండే. ఏదో ఇప్పుడైతే వాట్సాప్‌లో మెసేజ్‌లు అవును నడుస్తున్నాయి. సార్. ఆ టైంలో ఏందంటే ఎస్ఎంఎస్‌లు ఆ! దాంట్లో ఇట్లా 5 ట్రయాంగిల్‌లు ఉంటే మళ్ళా బాటిల్ వాడొచ్చు. అవును సార్. గుర్తుందా ఇది మీకు? యెస్ సార్. అట్లా రిమైండ్. అసలు ప్లాస్టికే వాడొద్దు. సరే ఇది మనం ప్రచారం జేసి, అది ఇది జేసి ఇప్పుడు స్టీల్ బాటిల్‌లో నింపుకొని పెట్టుకున్నాం. అవును సార్. ఇప్పుడైతే స్టీల్ ట్రెండ్. వాటర్ ఖతం. ఇప్పుడు పోవాల్నా లేషి. పనామె ఇప్పుడే వంట జేసి పోయింది. మొత్తం ఇల్లు తుడిచి, అంతా ఊడ్చి సెట్. మొత్తం హ్మ్. సెట్ జేసిపోయింది. ఇప్పుడు పోవాల్నా ఆడ వరకు అబ్బా! అనేసి ఆపుకుంటారు. డీహైడ్రేట్ అయితది అట్లా బాడీ. అవును సమ్మర్ గూడా సార్. ఉంది మళ్ళా దాని మీద. హ్మ్. బెడ్‌రూమ్ అంటే ఏసీ ఉంటది. హాల్‌లో ఏసీ ఉండదు. హ్మ్. యెస్ టీవీ సార్. ఎక్కువ నడుస్తుంది. హ్మ్. అరే! ఇప్పుడు ఈ ఎపిసోడ్ గూడా మిస్ అయితది. కొద్దిసేపు తర్వాత పోదాం అనేసి ఇట్లా డీహైడ్రేట్ అయితది బాడీ. బాడీ డీహైడ్రేట్ అయితే ఏమైతదంటే, హ్మ్. ఏదైతే డీహైడ్రేషన్ ఉంటది అది ఓన్లీ చర్మం మీద కనిపియదు. డీహైడ్రేషన్ అంటే ఏంది? మీ శరీరంలో నీళ్లు నీటి దగ్గుతుంది. నీటి శాతం తగ్గినట్టు. హ్మ్. నీళ్లు దగ్గితే గుజ్జులో గూడా ఉన్న నీళ్లు గూడా జర ఓహ్! తగ్గుతది గదా! ఓకే. అయితే హుహు. దాంతోటి స్టిఫ్‌నెస్ ఒస్తది బొక్కల్లో. బొక్కల్లో స్టిఫ్‌నెస్ ఒచ్చి ఉన్న నొప్పే ఇంకా ఎక్కువ కనిపిస్తది మనకు. హుహు. జర అవును సార్. నిల్చోనికి గూడా రాదు. అరే! మోకాళ్ళు టైట్ అయిపోతున్నాయి. అమ్మా! ఇట్లా చేసుకుంటూ కూర్చుంటారు. హ్మ్. నిల్చోనికి గూడా రాదు. నిల్చుంటే నొప్పి. ఇప్పుడు హ్మ్. ఈడ నుంచి ఆడ వరకు ఎవడు నడిచిపోతాడు అనేసి అనుకుంటారు. అవును. కానీ ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్‌ని గూడా మీరు తగ్గిస్తే మళ్ళా రేపెల్లుండి ఇంకా పరేషానీ ఎక్కువగా. అయిపోతది. సో, మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు అలా కూర్చోకుండా నడవండి. అలా అలా చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకోండి ఇంట్లో అని. చేస్తూనే ఉండండి. హ్మ్. మళ్ళా ఇప్పుడు ఒకటి ఫేమస్ అయితుంది. ఏంటి సార్? ఏందంటే పోట్లీ మసాజ్. పొట్లి మసాజ్. పోట్లీ మసాజ్ అని ఉంటది. ఏం అవునా? చేస్తారంటే ఇప్పుడు ఓ దస్తీ తీసుకుంటారు. బట్ట హ్మ్. తీసుకుంటారు. అవును. సంథింగ్. హ్మ్. దాంట్లో ఏదో మసాలా నింపుతారు. టైట్ చేస్తారు. ఇట్లా రౌండ్ తయారైతది గదా! హ్మ్. ఇట్లా బాడీలో ఎక్కడెక్కడ నొప్పి ఉంది అక్కడ మసాజ్ చేస్తారు. హుహు. పొట్లి మసాజ్. అవునా యెస్. గాదా? హ్మ్. ఇప్పుడు నొప్పులు ఎక్కువైతున్నాయి. ఏం చేయాలంటే వారానికి హ్మ్. 10 సార్లు, వారానికి 10 సార్లు. ఏం 10 చేయాలి సార్? సార్లు ఇంకా హ్మ్. నేను కంప్లీట్ చేయలే. పోట్లీ మసాజ్ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు మళ్ళా హ్మ్. రిటర్న్ జర సేపు తర్వాత వస్తా. ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం వారంలో 21 పూటలు తింటాం. వారంలో 7 ముళ్ళు 21. యాహ్! 21 పూట 7 3స్. తింటాం. దాంట్లో 10 పూటలు చింతపండు. చింతపండు. ఇట్లా మొత్తం మీ ఎక్స్‌ప్రెషన్ ఎట్లా చేంజ్ అయిపోయింది? యాహ్! వీడియో అసలు చూసేటోళ్ళది గూడా చింతపండు తిన్ అట్లనే చేంజ్ అయిపోతుంది. చింతపండు హ్మ్.
పులుసు గాని, లేకపోతే రసం గాని, హ్మ్. లేకపోతే ఏదైనా కర్రీలో గాని మీరు కన్జ్యూమ్ చేయాలి మంచి క్వాంటిటీ. చింతపండు మోకాలు నొప్పులున్నవారు. మోకాలు నొప్పులున్న వాళ్ళు ఇప్పుడు అందరూ అరే! చింతపండుకి హీట్ చింతపండు అయితది, అసలు చింతపండుకి హ్మ్. ఇదైతది, ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అరగదు. చింతపండు తోటి ఇన్‌ఫ్లమేషన్ పెరగదు. హుహు. అరగదు కొందరికి అంటారు. అరే! ఏం కాదు మంచిగా ఉంటది. హుహు. మీరు ఏందంటే ఇప్పుడు చింతపండు పులుసు నాకు చాలా ఇష్టం. అవును సార్. ఇప్పుడు నేనేం చేస్తా? కొంచెం పప్పేసుకుంటా, రైసేసుకుంటా, హ్మ్. పులుసేసుకుంటా, కలుపుతా, తింటా. హ్మ్. అవునా కాదా? ఇప్పుడు తినంగానే అరే! ఇంత ఇష్టం గదా మనకు. యెస్ సార్. ఇంకా ఎక్కువ తినాలి అని ఇంకో 4 బుక్కలేసుకుంటా. యాహ్! లిక్విడ్‌గా ఉంటుంది ఆ! కాబట్టి ఇంకెక్కువ మళ్ళా తినేస్తాం. ప్లేట్‌లేపి తాగుతాం. యెస్ సార్. అవునాగా? అవును. అందరూ చేస్తారు. ఆ! మళ్ళా అది తింటాం. ఇప్పుడు హుహు. తినంగానే అరే! ఫుల్ నిండిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా ఏంది ఇంకా కొంచెం తిందాం. ఇంకా ఏసుకోవడం. ఇప్పుడు ఏమైతుంది? చింతపండు ప్రాబ్లమ్ కాదు. క్వాంటిటీ. క్వాంటిటీ ప్రాబ్లమ్. అది హుహు. ఇష్టం ఉండుడు వల్ల మనం ఎక్కువ తింటాం. దట్టు సమ్మర్ ఇంకాస్త ఎక్కువగానే తింటాం లిక్విడ్, అయితే పచ్చి పులుసు. నేనేమంటా రైస్ క్వాంటిటీ మీరు చూసి తీసుకోండి. హ్మ్. కానీ పచ్చి పులుసు గాని, చింతపండు పులుసు గాని, రసం గాని మంచిగా మీరు కన్జ్యూమ్ చేయండి. దీంతోటి మీకు మోకాలు నొప్పుల్లో జర ఫ్రీనెస్ గూడా వస్తది. రిలీఫ్ గూడా వస్తది. హుహు. ఇప్పుడు డీహైడ్రేషన్ అంటారు. అరే! పులుసునే తాగండి. యెస్. వాటర్ కంటెంట్ పెరుగుతూ ఉంది. డీహైడ్రేట్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఒక యెస్. ఇట్లా గిన్నెలాగా తీసుకోండి. చిన్న కటోరీలుంటాయి గదా! హ్మ్. ఇంతే రైస్ ఎయండి. పులుసు మంచిగా ఎయండి. కలపండి తినండి. కలపండి తినండి. కలపండి తినండి. ఓకే. రిజల్ట్ ఎలా అంటారు సార్? చింతపండులో ఏమైనా ఎలిమెంట్స్ ఏం దాగున్నాయా? ఆ! అది మోకాళ్ళ గుజ్జు వాటర్ కంటెంట్ వల్లే అంట డీహైడ్రేట్ అవ్వకుండానా? ఇంకా దాంట్లో ఏమైనా దాగి ఉన్నాయా ఎలిమెంట్స్? ఇంకా దాగి ఉన్నాయంటే దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయి. ఓకే. దీంట్లో టానిన్స్ ఉంటాయి. హుహు. దీంట్లో మళ్ళీ దాని తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ చేసే ఏజెంట్స్ ఉంటాయి. హుహు. అందుకే ఇది హెల్ప్ చేస్తది. ఓకే. ఇది మీకు అర్థమైంది గదా! హ్మ్. ఇట్లా ఒక పేషెంట్‌కి గూడా చెప్పిన. ఏమంటుర్రంటే, ఇట్లా నీళ్ళేసి తీసుకోవాలి అనిపిస్తలేదు. యెస్ సార్. మొత్తం అవును. రోజు టీవీ ముంగటే మళ్ళా దాని తర్వాత ఏంది అంటే, నిల్చుంటే కాళ్ళు ఇట్లా ఒక అడుగు ఈడికెళ్ళి ఆడికేస్తే నాకు జారిపోయినట్టు అనిపిస్తుంది. హ్మ్. ఆ! ఇట్లా ఏదో ఇప్పుడు పడిపోతున్నామేమో ఆ! అనే ఫీల్. అట్లా అనిపిస్తే ఆ పేషెంట్‌కి ఇది చెప్పినాం. దాంతో పాటు ఏం చెప్పినామంటే, చింతపండువి గింజలు ఉంటాయి. యాహ్! చింతపండు గింజలు. హ్మ్. అది పౌడర్ చేసుకోండి. హ్మ్. పౌడర్ చేసుకొని, దాంట్లో మీరు కొంచెం చింతపండు పేస్ట్ ఎయండి. పౌడర్, పేస్ట్. ఓహ్! అంతా మిక్స్ జేసుకోండి. లేకపోతే గింజలతోటున్న చింతపండు తీసుకోండి గదా! హ్మ్. అది మొత్తం పేస్ట్ లాగా జేసుకోండి. హ్మ్. ఒక పోట్లీలో జమ జేయండి దాన్ని. ఇప్పుడు దీంట్లో మీరు ఉప్పు వేయాలి. ఉప్పు. హ్మ్. హ్మ్. ఉప్పు వేసి మంచిగా అంతా కలిపేసేయాలి. హ్మ్. పోట్లీని టైట్ జేయాలి. ఓకే. మొత్తం టైట్ చేసేయాలి పోట్లీని. హ్మ్. ఇది బాయిలింగ్ వాటర్‌లో వదిలేసేయాలి. ఓకే పోట్లీ సార్. మొత్తం తయారు చేసి తయారు బాయిలింగ్ చేసి వాటర్‌లో వదిలేసేయాలి. హ్మ్. అమ్మా! ఇక్కడ మోకాలు నొప్పినే ఇంత ఉంది. మేమెట్లా తయారు చేసుకోవాలి అనేసి వస్తది గదా! అవును. కోడలికి జెప్పండి. సమ్మర్ హాలిడేస్ అని యెస్. కూతురు ఇంటికొస్తది చెప్పండి. అవును. అవునాగా? ఓకే. బిడ్డ జర జేసి బిడ్డ. అంత జేసివ్వరా చెప్పండి. హ్మ్. యెస్. అత్త, కోడలికి ఎంత గొడవలున్నా చింతపండుది ఇట్లా పోట్లీ ఈజీ తయారు చేసి ప్రొసీజరే ఆ! కాబట్టి కోడలు గూడా అనుకుంటది. అరే! జర తగ్గితే ఇంకో 4 పనులు ఫ్యూచర్‌లో జెప్పేసి ఆ కోడలికి గూడా ఉపయోగపడుతుంది సార్ ఓహ్! డెఫినెట్‌గా. కోడలికి కూడా ఉపయోగపడతది. కానీ కోడలు ఇప్పుడేమనుకుంటది, అరే! అమ్మ అత్తయ్యకి జర మంచిగయితే ఓ 4 పనులు జెప్పొచ్చు. నేను దోస ఏసేటప్పుడు అత్తయ్య జర నేను దోస ఏసి పని అని. ఆ! తప్పించుకోవచ్చు. అట్లా జెప్పొచ్చు. ఆ! వాళ్ళు గూడా ఓకే. చేసిస్తారు. హుహు. పట్టుకొని వేడిగుంటది గదా! అది మీరు అప్లై జేయండి. మీ ఓహ్! ఫేవరెట్ సీరియల్ జూసుకుంటా. ఇవి ఓకే. రిలీఫ్‌ల కోసం పూర్తిగా తగ్గాలి. ఇప్పుడు ఈ పేషెంట్‌ది ఎట్లా ఉండే అంటే కేస్ మొత్తం ఆపరేషన్ కేస్ ఉండే. పేషెంట్‌కి హోమియోపతి మెడిసిన్స్ తోటి వితౌట్ ఆపరేషన్ తగ్గించినాం. హుహు. అయినా మీకు నొప్పి అయితుంది. ఇప్పుడు మీరు హోమియోపతి ఇప్పటి వరకు ట్రై చేయలేదంటే రస్ టాక్స్ ఇది ఒక హోమియోపతి మెడిసిన్. హుహు. 0/5 పొటెన్సీ 3 పూటలు 10 గోళీలు, 10 గోళీలు, 10 గోళీలు ఏసుకోండి. హుహు. కొద్దిగా రిలీఫ్ అనిపిస్తది. ఓకే. మంచిగా అనిపిస్తది. ఓకే. అట్లా. ఈ మెడిసిన్ వాడుతూ ఈ టిప్స్ చేస్తే గనక వారి పనులు వారు చేసుకోవచ్చు. మీ దాకా రావచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు, వాష్‌రూమ్ దాకా కూడా ఇంట్లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండవచ్చు అంటారు. అవును. డెఫినైట్‌లీ. థాంక్ యూ సో మచ్ సార్. బ్యూటిఫుల్ టిప్. అందరూ సులువుగా చేసుకునే టిప్. ఇంత వాల్యూస్ ఉన్నాయని దీనిలో తెలియలేదు సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.